Okay students, నిన్న మాక్స్ ప్లాంక్ క్వాంటం థియరీ చూసామండి. మాక్స్ ప్లాంక్ క్వాంటం థియరీలో కొన్ని కాన్సెప్ట్స్ చూసాం. మాక్స్ ప్లాంక్ క్వాంటం థియరీలో ఫస్ట్ వైబ్రేటింగ్ పార్టికల్స్ emits the radiation. The emitted radiation is in incontinuous forms. These incontinuous forms are called quanta. Quanta are propagated in form of waves. The energy of the quanta is dependent upon its frequency. E is proportional to nu, E is equal to h nu, E is equal to hc by lambda. Okay, and where h is called Planck's constant, its values are మనం చదివామండి 6.625 into 10 power minus 27 erg seconds, లేదంటే h is equal to 6.625 into 10 power minus 34 joule seconds. ఓకే, ఇవి మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు E is equal to nh nu. The emission or the absorption of the radiation is the integral multiple of quanta. The emission or the absorption of the radiation is the integral multiple of quanta. సో ఇవన్నీ మనం నేను డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. ఓకే, ఇప్పుడు దాని మీద ఒక చిన్న ప్రాబ్లమ్స్, ఒక రెండు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామండి. ఒక రెండు ప్రాబ్లమ్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. మాక్స్ ప్లాంక్ క్వాంటం థియరీలో రెండు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామండి. ఏంటంటే ఫైండ్ ద ఎనర్జీ of the radiation having wavelength 400 nanometers. Find the energy of the radiation having wavelength 400 nanometers. It is the problem అండి. ఏం కనుక్కోమన్నాడంటే ఎనర్జీ కనుక్కోమన్నాడండి. E is equal to ఎంత అని అంటున్నాడు. వేవ్ లెంత్ అంటే లాంబ్డా ఎంత ఇచ్చాడమ్మా 400 నానోమీటర్స్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ ఎనర్జీ? ఎనర్జీకి వేవ్ లెంత్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే E is equal to hc by లాంబ్డా. మరి హెచ్ వాల్యూ ఇచ్చాడా? హెచ్ వాల్యూ ఇచ్చాడా తెలియదు మాస్టర్. హెచ్ వాల్యూ వాడు ఇవ్వాల్సిన అవసరమే లేదు, మనకు తెలుసు. హెచ్ ఈజ్ ఈక్వల్ 6.625 into 10 power minus 34 joules seconds, where c is equal to, c అనేది velocity of light, it is also constant. He need not to give the any values because it is the constant, we know the values. 3 into 10 power 8 meters per second. సో మనకి లాంబ్డా వాల్యూ ఉంది, హెచ్ వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. ఈ మూడింటిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు కండిషన్ ఏంటంటే మరి ఇప్పుడు లాంబ్డానేమో నానోమీటర్స్ ఉంది, ఇది జౌల్స్లో ఉంది, ఇదేమో మీటర్స్లో ఉంది మాస్టర్. మరి ఏంటి ఏమంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ అని సిజిఎస్ యూనిట్స్ అని రెండు రకాల యూనిట్స్ గురించి మీరు డిస్కస్ చేశారు మాస్టర్. ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్, అలాగే ఈ రెండు రకాల ఏంటి యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటే ఎస్ఐ యూనిట్స్, ఇంకోటి సిజిఎస్ యూనిట్స్. మీరు డిస్టెన్స్ లాంటివి తీసుకున్నట్లయితే ఎస్ఐ యూనిట్స్లో సాధారణంగా మీటర్స్లో చెప్తాం, సిజిఎస్ యూనిట్స్లో సెంటీమీటర్లో చెప్తామండి. ఓకేనా? కాస్త మాస్ లాంటిది కనుక తీసుకున్నట్లయితే కిలోగ్రామ్లో చెప్తామండి, ఇదేమో గ్రామ్స్లో చెప్తాం మాస్టర్. అలాగే ఎనర్జీ లాంటివి కనుక తీసుకుంటే ఎనర్జీ కానివ్వండి, వర్క్ కానివ్వండి, వర్క్ అనేది ఎనర్జీ అని ఇవన్నీ ఒకే టర్మ్స్ కిందకు వస్తాయండి. ఓకేనా? సో వర్క్ సంబంధించి కానివ్వండి, ఎనర్జీ సంబంధించి కానివ్వండి, వీటిలో జౌల్స్లో తీసుకుంటే వీటికి ఖచ్చితంగా ఎక్స్లో తీసుకోవాలి మాస్టర్, ఎక్స్. ఓకేనా? అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీటర్సు, కిలోగ్రామ్సు, జౌల్స్ ఈ మూడు ఒక యూనిట్స్ అండి. మీటర్సు, కిలోగ్రామ్సు, జౌల్స్ ఈ మూడు ఒక యూనిట్స్ అండి. సెంటీమీటర్సు, గ్రామ్స్, ఎర్గ్స్ ఈ మూడు ఒక యూనిట్స్ అండి. సెంటీమీటర్స్, గ్రామ్స్, అలాగే ఎర్గ్స్ ఈ మూడు ఒక యూనిట్స్ అండి. అర్థమవుతుందా? ఏమండి మీటర్సు, కిలోగ్రామ్స్, జౌల్స్, మీటర్సు, కిలోగ్రామ్స్, జౌల్స్ ఈ మూడు ఒక యూనిట్స్.
అర్థమవుతుందా? ఇది సెంటీమీటర్స్, గ్రామ్స్, ఎర్గ్స్ ఈ 3 ఒక యూనిట్. అంటే మీరు ఎప్పుడైనా సరే డిస్టెన్స్ని మీటర్లో తీసుకుంటే మాస్ని ఖచ్చితంగా ఆ ప్రాబ్లం చేసేటప్పుడు అక్కడ మాస్ వాల్యూ కనుకుంటే దాన్ని మీరు తప్పనిసరిగా కిలోగ్రాములో మార్చుకోవాలి. ఎనర్జీ కానీ వర్క్ లాంటివి కనుకుంటే వాటిని మీరు జౌల్స్లో రాసుకోవాలి. పాయింట్ అర్థమవుతుందండి నేను చెప్పేది మీకు, ఓకేనా? ఏమన్నా ఇక్కడ డిస్టెన్స్ లాంటివి కనుక ఉన్నట్లయితే మీరు మీటర్స్లో తీసుకుంటే, మాస్ లాంటి కిలోగ్రామ్స్లో తీసుకోండి, ఎనర్జీ లాంటి జౌల్స్లో తీసుకోండి, ఎనర్జీ లాంటిది జౌల్స్లో తీసుకోండి, ఓకేనా? సో మాస్ దేనిలో తీసుకుంటారండి? కిలోగ్రామ్లో కనుక తీసుకుంటే. డిస్టెన్స్ దేనిలో తీసుకుంటారండి? మీటర్స్లో తీసుకోవాలి. ఎనర్జీ లాంటి జౌల్స్లో తీసుకోవాలి, ఓకేనా? ఒకవేళ మీరు డిస్టెన్స్ సెంటీమీటర్లో తీసుకుంటే మాస్ గ్రామ్స్లో తీసుకోవాలి, ఎనర్జీ కానీ వర్క్ సంబంధించి కానీ మీరు ఎర్గ్స్లో తీసుకోవాలండి. ఇది సెంటీమీటర్స్, గ్రామ్స్, ఎర్గ్స్ అండి. ఇది వచ్చేసరికి మీటర్స్, కిలోగ్రామ్స్, జౌల్స్ అండి. ఇవి యూనిట్స్ వచ్చేసరికి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది జౌల్స్లో తీసుకున్నాం, ఇది మీటర్స్లో తీసుకున్నాం. మరి ఇప్పుడు ఇది లెంత్, వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ లాంటిదండి. మరి ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా మీరు దేనిలో మార్చుకోవాలండి? మీటర్స్లోకి మార్చుకోవాలి. ఖచ్చితంగా మీరు మీటర్స్లోకి తీసుకోవాలండి. ఏమండి ఇప్పుడు 1 నానోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ మీకు ఆల్రెడీ చెప్పానండి. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 సెంటీమీటర్స్ ఆర్ 10⁻�9 మీటర్స్. అర్థమవుతుంది? సో ఇప్పుడు మీటర్స్లో తీసుకుంటే 10⁻�9 మీటర్స్. కాబట్టి ఇది తీసేసి 400 × 10⁻�9 మీటర్స్ వేయండి. 400 × 10⁻�9 మీటర్స్ వేయండి. సో 400 × 10⁻�9 ఇదంతమా 6.625 × 10⁻34. ఇదంతమా 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఇదండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి మాస్టర్, ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. E ఈజ్ ఈక్వల్ టు hc/λ. హెచ్ అంటే 6.625 × 10⁻34, సి అంటే 3 × 10⁸, బై లాంబ్డా అంటే చూడండి సాల్వ్ చేయండి. 10⁻34 ఇది 3 × 10⁸ బై దీన్ని ఏం రాయొచ్చండి? 4 × 10⁻⁷ అని రాయొచ్చు కదా. ఏమండి 4 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి. 1 24 అంటే 6, 5 × 20 ఇది 6, రఫ్గా అంత వస్తుంది 1.656. ఏమండి 10⁻⁻7 పైకి వస్తాయి, 10⁻+7 అయింది, 10⁻+7 10⁸, 10⁻15 అయింది, 10⁻15 10⁻34 అంటే 10⁻19 అయింది. మళ్ళీ ఒక్కసారి చూడండి 10⁻⁻7 పైకి వస్తాయి, 10⁻+7 అయింది, 10⁻7 10⁸, రెండు ప్లస్గా కాబట్టి 10⁻15, 10⁻15 10⁻34 ఎంత అవుతుందమ్మా? అదేమో +15, ఇది -34 అంటే -19 మిగులుతుంది. కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1.656 × 10⁻⁻19 యూనిట్స్ ఏ రాయాలి మాస్టర్? ఎనర్జీగా. కాబట్టి ఏం రాస్తామండి? జౌల్స్. ఇదండి ప్రాబ్లం. ఒకసారి చూడండి మాస్టర్. ఏమండి ఫైండ్ ద ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ హ్యావింగ్ వేవ్ లెంత్ 400 నానోమీటర్స్. ఎనర్జీ కనుక్కోమన్నాడు, వేవ్ లెంత్ 400 నానోమీటర్స్ ఇచ్చాడు. మరి ఎనర్జీకి వేవ్ లెంత్కి ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి ఫార్ములా అండి E ఈజ్ ఈక్వల్ టు hc/λ, వేర్ h ఈజ్ కాల్డ్ 6.625 × 10⁻34 జౌల్ సెకండ్స్, C ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అండి. సో E ఈజ్ ఈక్వల్ టు hc/λలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమండి 6.625 × 10⁻34 × 3 × 10⁸ బై లాంబ్డా అంటే 400 × 10⁻⁹ అని రాశాను. ఎందుకంటే ఇది జౌల్స్లో ఉంది, ఇది మీటర్స్లో ఉంది, ఇది కూడా ఖచ్చితంగా మీటర్స్లో మార్చుకోవాల్సిందే. కాబట్టి 10⁻⁹ అని రాశాను. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా ఎంత వచ్చిందండి? 1.656 × 10⁻⁻19 జౌల్స్ వచ్చింది. ఒకసారి చూసుకోండి మాస్టర్. ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్
ఇంకో ప్రాబ్లం. ఫైండ్ ద ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ హ్యావింగ్ వేవ్ లెంత్. మాస్టర్ ఇక్కడ ప్రాబ్లంలో చిన్న మిస్టేక్ ఉందండి. దీన్ని నేను 3 బై మల్టిప్లై చేయాలి. ఒకసారి ఆన్సర్ చూడండి, చిన్న మిస్టేక్. 1.656 ఇది కదా. ఒక్క నిమిషం మాస్టర్, ఇది క్యాన్సిల్ చేశాను, సారీ ఇది క్యాన్సిల్ చేశాను. 1.656 తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదా, నేను చేయలేదు మాస్టర్, చూడండి మర్చిపోయాను నేను. దీంతో మల్టిప్లై చేయండి. 1.656 3 అండి, 18, 15 1 16, 18 19 3 4. ఆన్సర్ ఎంత వస్తుందండి? 4.968 ఇంటూ 10⁻⁻19 అంతే కదా జౌల్స్, అంతేనా? ఓకే సార్. నెక్స్ట్ ఫైండ్ the energy of the radiation having wavelength 6000 angstrom units. 6000 angstrom units. ఏమన్నా ఇక్కడ వేవ్ లెంత్ ఇచ్చాడు మాస్టర్, ఎంత ఇచ్చాడంటే 6000 angstrom units ఇచ్చాడండి. ఓకే, ఎనర్జీ కనుక్కోమన్నాడు. E ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? hc/λ. సో హెచ్ వాల్యూ 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్. ఓకే, మరి సి వాల్యూ ఇది జౌల్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా సి వాల్యూ నేను మీటర్స్లోనే తీసుకోవాలి. 3 ఇంటూ 10⁻8 మీటర్స్ పర్ సెకండ్. మరి ఇది మీటర్స్లో తీసుకున్నాను కాబట్టి ఈ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ని కూడా నేను ఖచ్చితంగా మీటర్స్లోకే మార్చాలి. కాబట్టి ఎంత అవుతుందంటే 6000 ఇంటూ 10⁻⁻9 మీటర్స్, సారీ -10 మీటర్స్. ఎందుకంటే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు, 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసు కదా 10⁻⁻8 సెంటీమీటర్స్ లేదా 10⁻⁻10 మీటర్స్. సో 10⁻⁻10 మీటర్స్ అండి. ఈ ఈజ్ ఈక్వల్ టు hc/λ. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను చూడండి. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే 6.625 ఇంటూ 10⁻⁻34 ఇంటూ సి అంటే 3 ఇంటూ 10⁻8 బై లాంబ్డా అంటే 6000 ఇంటూ 10⁻⁻10. మాస్టర్ ఇది ఒకసారి చూసుకోండి. 6000 ఏమండి, దీంట్లో ఇది 1000 అండి, 6th టేబుల్. దీంట్లో ఎన్నిసార్లు అమ్మా? 1104. ఇది 1000 అంటే ఎంత? 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే 10 పవర్ ఎంత వస్తుంది? చెప్పండి. 10 క్యూబ్ అంటే 10⁻⁻7, 10⁻⁻7 10⁻8 10⁻15, 10⁻15 10⁻⁻34 ఎంత? 10⁻⁻19గా. ఓకే చూడండి, 10⁻⁻19. మరి ఈ 3ని దీన్ని మల్టిప్లై చేయాలిగా, ఎంత వస్తుంది? 12. ఓకే, అంటే 2133 3.312 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. అంతే కదండి. ఈ రెండింటిని 1.104ని 3 బై మల్టిప్లై చేస్తాయి. 1.104ని 3 బై మల్టిప్లై చేస్తే ఎంత వస్తాయి అన్నట్లయితే ఇలా వస్తుంది. 1.104 3 బై మల్టిప్లై చేస్తే 12 అండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ అండి, ఫైండ్ find
find the ratio of the energies of radiations having wavelengths 2000 angstrom units and 6000 angstrom units. 6000 angstrom units. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం? అండి రెండు ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ ద రేడియేషన్స్. రెండు రేడియేషన్స్ ఇచ్చాడు. ఒకదాని యొక్క వేవ్ లెంత్ 2000 angstrom units, ఇంకో దాని యొక్క వేవ్ లెంత్ 6000 angstrom units అండి. వారింటికి రేషియో కనుక్కోమంటున్నాడు. ఏమండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ λ1 అండి. λ1 ఈజ్ ఈక్వల్ టు 2000 angstrom units. 2000 angstrom units. λ2 ఈజ్ ఈక్వల్ టు 6000 angstrom units. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలండి? వీ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఎనర్జీస్. అంటే E1/E2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే ఇక్కడ చిన్న ఫార్ములా మీరు డెరైవ్ చేసుకోవచ్చు. ఏంటంటే E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? hc/λ. హెచ్ అనేది కాన్స్టెంట్, సి అనేది కాన్స్టెంట్ అండి. ఎనర్జీ అనేది వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎనర్జీకి వేవ్ లెంత్కి ఇన్వర్స్ రిలేషన్ చూసుకోనండి. రెండింటి కూడా ఇన్వర్స్ రిలేషన్ ఉంది. సో ఇక్కడ ఒకసారి చూడండి మాస్టర్, E1 ఈజ్ ఈక్వల్ టు hc/λ1 అని రాయొచ్చు. E2 ఈజ్ ఈక్వల్ టు hc/λ2 అని రాయొచ్చు. ఇప్పుడు E1/E2 ఈజ్ ఈక్వల్ టు మీరు చూస్తే hc/λ1/hc/λ2. అప్పుడు ఏమవుతుందండి? E1/E2 ఈజ్ ఈక్వల్ టు λ2/λ1. E1/E2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? λ2/λ1. అంటే ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రకారం E1/E2 ఈజ్ ఈక్వల్ టు λ2/λ1. ఏమండి రెండు కూడా యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసేయచ్చు. ఒకవేళ ఒకటి నానోమీటర్స్ ఇంకోటి యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటే రెండింటిని ఒకే రకమైన యూనిట్స్లోకి మార్చుకొని ఆ తర్వాతే క్యాన్సిల్ చేయాలి. అది కూడా చేసి చూపిస్తాను. ఈ రెండు కూడా యాంగ్స్ట్రామ్ యూనిట్స్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం మాస్టర్. E1/E2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? λ2 6000 angstrom units. 6000 angstrom units బై ఇదంతమ్మా 2000 angstrom units. చూడండి ఎంతమ్మా 3 times కాబట్టి ఎంత అవుతుందండి? 3/1. రేషియో ఎంత వస్తుందండి? 3:1. E1 ఈజ్ ఈక్వల్ టు E1:E2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి? E1:E2 ఈజ్ ఈక్వల్ టు 3:1 ఇలా రాసుకోవచ్చు. E1:E2 ఈజ్ ఈక్వల్ టు 3:1 అని రాయొచ్చు. ఓకేనా? సో ఈ మోడల్ ఒకటి నోట్ చేసుకోండి అండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ ద రేడియేషన్ హ్యావింగ్ వేవ్ లెంత్ 2000 angstrom units అండ్ 6000 angstrom units. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అండి. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి. λ1 ఈజ్ ఈక్వల్ టు 2000 angstrom units, λ2 ఈజ్ ఈక్వల్ టు 6000 angstrom units. E1/E2 ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తారండి? λ2/λ1. సో E1/E2 ఈజ్ ఈక్వల్ టు ఏమండి 3000 angstrom units, 6000 angstrom units బై 2000 angstrom units. అదే ఎన్నిసార్లు పోతుందండి? 3 times క్యాన్సిల్ అవుతుందండి. 3 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 3/1 వస్తుంది. అంటే రేషియో ఎంత వస్తుందండి? 3:1 రేషియో వస్తుందండి. 3:1 రేషియో. ఓకేనా? నెక్స్ట్ దీన్నే కొంచెం న్యూమరిక్స్ మార్చేస్తాను చూడండి. న్యూమరిక్స్ మార్చినప్పుడు ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ రేడియేషన్స్ having wavelengths
హ్యావింగ్ వేవ్ లెన్స్ చూడండి 200 నానోమీటర్స్ అండ్ 2000 రాయండి 2000 నానోమీటర్స్ అండ్ 400 యాంగ్స్ట్రామ్ యూనిట్ 200 నానోమీటర్స్ 200 నానోమీటర్స్ 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ 200 నానోమీటర్స్ అండ్ 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ రేషియో కనుక్కోవాలి మాస్టర్. λ1 is equal to 200 నానోమీటర్స్ ఇచ్చాడు. λ2 is equal to 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇచ్చాడు. λ1 is equal to 200 నానోమీటర్స్, λ2 is equal to 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు E1/E2 is equal మన దగ్గర ఫార్ములా ఉంది మాస్టర్ ఏంటమ్మా λ2/λ1. మరి ఇప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేయడానికి కుదరదు మాస్టర్, ఎందుకంటే ఒకటేమో నానోమీటర్స్లో ఉంది, ఇంకోటి దేంట్లో ఉందండి యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉందండి. మరి అలా క్యాన్సిల్ చేస్తాం, అలా కుదరదు. కాబట్టి ఏం చేస్తాం అన్నట్లయితే E1/E2 is equal to మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 2 యూనిట్స్ ఒకేలా ఉండాలి కాబట్టి, మరి నానోమీటర్స్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ కుదరదు కాబట్టి రెండింటిని కూడా ఒకే రకమైన యూనిట్లో మార్చేద్దాం. రెండింటిని మీటర్లో మార్చేసేయండి, గొడవ లేకుండా పోయింది. అప్పుడు ఇది ఎంత అయిద్దమ్మా 200 × 10⁻⁹ మీటర్స్. ఇది ఎంత ఇద్దరా 4000 × 10⁻⁻10 మీటర్స్. ఎందుకంటే ఒక నానోమీటర్ అంటే ఎంతరా 10⁻⁹ మీటర్స్ కాబట్టి అది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేశాను 10⁻⁹ × 10⁻⁹ చేస్తాను. మరి ఒక యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే ఎంతరా 10⁻⁻10 మీటర్స్ ఇందాక చూసాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాయి ఎంత వస్తుంది ఏమంటే ఇది ఒకసారి చూడండి. ఇది ఎంత అయిద్దమ్మా 2 × 10⁻⁷ మీటర్స్. మరి ఇది ఎంత అయిద్దరా ఇది 4 × 10³ 10³ అంటే 10⁻⁻10 అంటే ఎంత మిగులుతుంది 10⁻⁷ సో 2 × 10⁻⁷ ఇది 4 × 10⁻⁷ అంటే ఎంత అవుతుందండి λ2/λ1 4 × 10⁻⁷ మీటర్స్ బై 2 × 10⁻⁷ మీటర్స్. ఏమండి ఏమన్నా అర్థం అవుతుందా? స్పీడ్గా చెప్తున్నాను ఒకసారి చూసుకోండి ఓకేనా. సో 10⁻⁷ 10⁻⁷ క్యాన్సిల్ అవుతున్నాయి, ఇది దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా 2/1 అంటే రేషియో ఎంత వస్తుందిరా 2:1. రేషియో ఎంత వస్తుందిరా 2:1. సో E1:E2 is equal to ఎంత వస్తుందంటే 2:1. ఇక్కడ నేను ఏమీ చేయలేదండి, నానోమీటర్స్ని మీటర్స్లో మార్చుకున్నాను, యాంగ్స్ట్రామ్ యూనిట్స్ని కూడా మీటర్స్లోకి మార్చుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఇచ్చినటువంటి యూనిట్స్ ఒకటి నానోమీటర్స్ ఇంకోటి యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అండి. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేయడానికి కుదరదు, రెండు ఒకే రకమైన యూనిట్స్లో ఉంటేనే మనం క్యాన్సిల్ చేయగలం. ఒకటి సెంటీమీటర్ ఇంకోటి మీటర్స్ క్యాన్సిల్ చేయగలమా? లేదు. 2 సెంటీమీటర్లో ఉన్న క్యాన్సిల్ చేయొచ్చు, 2 మీటర్లో ఉన్న క్యాన్సిల్ చేయొచ్చు, అంతే కదా. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే నానోమీటర్స్ని మీటర్స్లో మార్చాను, యాంగ్స్ట్రామ్ యూనిట్స్ని కూడా మీటర్స్లోకే మార్చాను, వేసి క్యాన్సిల్ చేస్తానండి. అప్పుడు ఎంత వస్తుందంటే 2:1 వస్తుందండి రేషియో. అదండి.